Praise the Lord. My dear brothers and sisters, have always the thankful nature towards God and among us and in us. Okay? And make this a major part of our life. మన జీవితానికి దీన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితిని తీసుకొని వద్దాం, కృతజ్ఞతగా ఉండటం గురించి. See, when I say this example, you may all feel that this is very quite common or very familiar. Oh, that's boring example. కానీ ఈ ఉదాహరణ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. రైట్? ఏంటంటే ఈ 10 మంది కుష్ఠరోగులు ఏదైతే యేసయ్య దగ్గరికి గట్టిగా అరిచారు, వాళ్ళు మమ్మల్ని స్వస్థపరచు యేసయ్య అని అరిచినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరిచాడు. అంటే మీరు మీ యొక్క యాజకునికి చూపించుకోండి అని చెప్పినప్పుడు దారిలోనే వాళ్ళు స్వస్థపరచబడ్డారు. దే వర్ హీల్డ్. అందులో ఒకడు గమనించి రిటర్న్ ఇమ్మీడియట్గా హీ వాంట్స్ టు సే థ్యాంక్స్. నాకు జరిగినటువంటి ఆ స్వస్థతను నేను కృతజ్ఞతలు చూపించుకోవాలి యేసయ్యకు అని చెప్పి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసయ్య అడిగాడు, మిగతా 9 మంది ఎక్కడా? అంటే ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాము? యేసయ్య వారందరి దగ్గర నుంచి కూడా థ్యాంక్స్ కోరుకుంటున్నాడా ఇన్ రిటర్న్? నో, కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ యేసయ్య ఎవరైతే ఒకడు గుర్తించి తిరిగి వచ్చి గట్టిగా యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాడో వాడికి కేవలం హీలింగే కాదు, నేను అనుకుంటా అండ్ నేను నమ్ముతాను, హీలింగ్ కంటే ఎక్కువ వాడికి స్వస్థత కంటే ఎక్కువ రక్షణనిచ్చాడు, సాల్వేషన్ ఇచ్చాడు. అక్కడ మిగతా 9 మంది ఎక్కడని అడిగినప్పుడు వారందరికీ కూడా మరి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాడు యేసయ్య. అందుకే అడిగాడు, మిగతా 9 మంది ఎక్కరా అని. సో ఆలోచిద్దాం, మనము థ్యాంక్ఫుల్ నేచర్ కలిగి ఉందాం. దేవుడి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పే మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో, థ్యాంక్స్ చెప్తామో, జస్ట్ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ దాన్ వాట్ వి సే. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికంటే ఎక్కువ ఇవ్వాలని యేసయ్య అనుకుంటున్నాడు. అలాగే చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఎంతో చేశాడు. రైట్? చర్చ్ పెట్టాడు, చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాడు. వారికి ఒక తండ్రి లాగా, లైక్ అంటే ఒక ఫాదర్ లాగా ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనకు థ్యాంక్ఫుల్ నేచర్ చూపించలేదు. కానీ పౌలు గారు మాత్రం వారి విషయంలో ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్ నేచర్ కలిగి ఉన్నాడు. చూడండి, కొరింథీలోకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians chapter 1 verse 4. I always thank my God for you because of God's grace given to you in Christ Jesus. ఇంకా కింద వేరే లక్షణాలు చెప్తాడు. చూడండి ఎంత ఆయన మనసు, చూడండి వాళ్ళంతా అంటే కృతజ్ఞత చెప్పడానికి మనసు లేనటువంటి వారు అయినప్పటికీ కూడా పౌలు గారు మాత్రం ఆల్వేస్ థ్యాంక్స్ చెప్పేవాడు వారి విషయం. మనం ఎలా ఉన్నాం? వాట్ ఆర్ వి గివింగ్? అంటే మనం థ్యాంక్స్ ఇచ్చేవారిలాగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈరోజు నిర్ణయం తీసుకుందాం, ఒక మేజర్ పార్ట్ చేద్దాం మన లైఫ్లో దేవుడికి థ్యాంక్స్ చెప్పటం. ఒక సర్కమ్ సెంటర్ చేద్దాం దాన్ని. అలాగే మనలో కూడా, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళల్లో, మన యొక్క సర్కిల్లో కూడా మనం అలాంటి నేచర్ని బిల్డప్ చేద్దాం. థ్యాంక్ఫుల్ నేచర్ కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ.